నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా? ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం. కర్నూలు నారాయణ ఐఐటి కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ డే. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో రోడ్డు ప్రమాదం, బోల్తా పడ్డ డీసీఎం వ్యాన్. ప్రకాశం జిల్లా తర్లపాడు ఎంపీడీఓను వెంటనే సస్పెండ్ చేయండి, ఎంఆర్పీఎస్ నేతల డిమాండ్. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందూరు మండలం తంగెళ్లపల్లి వాగులో పత్తి లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. పత్తి లోడుతో కాటన్ మిల్కు వెళ్తున్న డీసీఎం వ్యాన్ తంగెళ్లపల్లి గ్రామ శివారులోని వాగు వద్ద వేసిన మట్టి రోడ్డు ఇరుకుగా ఉండడంతో అదుపు తప్పి వాగులో డీసీఎం బోల్తా పడింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు నిండుగా ప్రవహిస్తోంది. గత కొన్నేళ్లుగా వాగుపై వంతెన నిర్మాణాన్ని చేపట్టమని గ్రామస్తులు అధికారులను, రాజకీయ నాయకులను ఎంతగా వేడుకున్నా ఇప్పటి వరకు వాగుపై వంతెన నిర్మాణాన్ని చేపట్టకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోయినసారి ఇట్లా మన్ను వెహికల్స్ వేసినాము, ఇప్పటికీ రోడ్డు గురించి పట్టించుకోవడం లేరు. దప్పున చేస్తే బాగుంటుందని అంటున్నాం. మేము వెహికల్స్ ఏది కానీ ఇబ్బంది చాలా పడుతున్నారు. సీకర్లు వచ్చినా ఇట్లా వచ్చినా ఇబ్బందిలో ఉండేవి. బస్సులు బంద్ అవుతున్నాయి, అన్ని సౌకర్యాలకు చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు నవపేట నుంచి మామూలు నుంచి షాద్నగర్ రోడ్డు బంద్ అవుతున్నది. అది వాళ్ళకు కూడా ఏం హెచ్చరికలు జారీ చేయలేదు. ఎవరి గవర్నమెంట్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇటు నుంచి రావాలి ఏం సిబ్బందిని కూడా ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేయడానికి వల్ల ఆయన తెలవక వచ్చిండు. బండి పొద్దున్న 9 గంటలకు లోడ్ బండి కింద పడిపోయింది. వాళ్ళకు కూడా చాలా దెబ్బలు తగ్గినాయి. చాలా మంది డ్రైవర్ కానీ కిన్నర్ కానీ దెబ్బలు తగ్గినాయి. ఈ నిన్ననే చెప్పాము ఎమ్మెల్యే గారికి. గత 3 సంవత్సరాలు ఈ బ్రిడ్జి కూలగొట్టి ఇప్పటి వరకు దీన్ని పట్టించుకొని నాదులు లేడు ఎమ్మెల్యే గారు. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో అంజయ్ యాదవ్ దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాని బిల్లులు దానికి ప్రొసీడింగ్ అనవసరంగా ఇచ్చే పనికి ప్రొసీడింగ్ ఇచ్చి అనవసరంగా ప్రతి పనులు ఆపారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని ప్రొసీడింగ్ ఇచ్చారు. వీళ్ళు డబ్బులు చేయక వీళ్ళు పని సగం కంప్లీట్ చేసుకున్నారు. వీళ్ళకు ఉన్న కాంట్రాక్టర్ ఒకటే, అయ్యర్పల్లి కాడ ఈ ఎనికిరాలు బ్రిడ్జ్ ఇద్దరు పట్టుకున్నది ఒకటే కాంట్రాక్టర్ పట్టుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఏ బ్రిడ్జ్ పైసలు పడనందుకు ఆయన కప్పులపాలై ఆయన మధ్యలో ఇడిచిపెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్తే కూడా బిల్లుల గురించి ఏమి నిర్లక్ష్యం వహించి ఇప్పటి వరకు బ్రిడ్జ్ కంప్లీట్ చేయకపోవడం చాలా బాధాకరం. మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ మండలం నుంచి ఓట్లు కూడా తగ్గొచ్చు. దయచేసి దీనిపై ఏదైనా చర్య తీసుకోవాలి ఎమ్మెల్యే గారికి నేను నిర్ణయిస్తున్నాను. ఇప్పుడు మరి లారీ ప్రమాదం జరిగింది. ఆయన ఫైనాన్సులు పెట్టి కర్నూలు నగరంలోని నారాయణ ఐఐటి బ్రాంచ్ ఫ్రెషర్స్ డే వేడుకలు నగర శివార్లోని ఎంఆర్పీఎస్ ఫంక్షన్ హాల్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. నారాయణ విద్యా సంస్థల కోర్ డీన్ లింగేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు ప్రతి ఏడాది ఐఐటిలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సమన్వయంతోనే ఉత్తమ ర్యాంకులు సాధించడం సాధ్యమవుతోందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధిస్తామని ఆయన వెల్లడించారు. ఐఐటి డీన్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏడాది కర్నూలు నగరంలోని ఐఐటి బ్రాంచ్ విద్యార్థులు ఉత్తమ పర్సంటేజ్తో ర్యాంకులు సాధిస్తున్నారని వెల్లడించారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపకుల అంకిత భావంతోనే తాము ర్యాంకులు సాధిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. This excellent platform by establishing our esteemed Narayana Educational Institutions. As already our anchors explained you, our esteemed organization founded by Dr. P. Narayana Garu in the year 1979. So this is, now we are entering by August 1st, we are entering into 47th year. So 46 years back, this institution was established. Our founder chairman Dr. P. Narayana Garu, MSc Statistics gold medalist from SU University and also doctorate in statistics and a renowned mathematics lecturer. So Sir started his career as a mathematics lecturer
and established our institution as a coaching center in Nellore first. Later, it turned into Narayana Junior College. And now, after 46 years, in all over India, our Narayana group established in each and every state hundreds of Narayana colleges and hundreds of Narayana schools. And apart from these schools and colleges, our founders are also established professional colleges like Narayana Engineering College in Nellore and Gudur, and Narayana Medical College and Super Specialty Hospital at Nellore. So every year in our STM Narayana organization, more than 6 lakh students pursuing their education in school, college and professional levels. And the Narayana group entered into Kurnool in the year 2002. This is 25th year for Narayana group in Kurnool. I also joined in the same year, 25 years back for me also. This is 25th year in Narayana group. First I joined as chemistry lecturer, then founder principal. Backbenchers. అరవడం కదమ్మా, వినండి. ఇక రోజంతా అరిచేదే కదా. ఫ్రెషర్స్ డే జరుగుతుంది ఎంఆర్సి కన్వెన్షన్లో. సో మేజర్గా అవుట్ గోయింగ్ సీనియర్స్ అంటే 24-25 సీనియర్స్ అండ్ టాప్ జేఈఈన్ అండ్ అడ్వాన్స్ ర్యాంక్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ని ఫెలిసిటేట్ చేస్తూ కమింగ్ ప్రజెంట్ ఉన్న సీనియర్స్ కూడా ఫెలిసిటేట్ చేస్తున్నాం. అండ్ టాప్ 889 అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ ర్యాంక్ ఓన్లీ కర్నూలు నుంచి మన CO8 క్యాంపస్ నుంచి ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం 99.91 పర్సెంటైల్ అండ్ 99.9 పర్సెంటైల్, 99.84, 99.83, 99.42 ఇలా 11 పర్సెంటైల్స్ ఓన్లీ సింగిల్ క్యాంపస్ నుంచి మనం ఇవ్వడం జరిగింది. దీనికంతా కూడా ఒక సిస్టమేటిక్ నారాయణ గ్రూప్లో ఒక సిస్టమేటిక్ ప్రోగ్రామ్ అండ్ టీచింగ్ షెడ్యూల్ స్టార్ మోడల్ ఏ ప్రోగ్రామ్ అండ్ అపెక్స్ ప్రోగ్రామ్ ద్వారా రన్ చేయడం జరిగింది. దీనికంతా మెయిన్గా నారాయణ గ్రూప్ సిస్టమ్ అనేది స్టూడెంట్స్ను అండ్ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ నడిపిస్తుంది. దీనికి అందరి కారణం పేరెంట్స్ అండ్ టీచర్స్. మేజర్గా కర్నూలులో ఉన్నటువంటి నారాయణ స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ సపోర్ట్తోనే రిజల్ట్స్ మనం అచీవ్ చేసాం. సో ఫ్రెషర్స్ హ్యాపీగా జరుగుతూ ఉంది ఎంఆర్సి కన్వెన్షన్లో టుడే. సో థ్యాంక్ యూ. మీ పేరు? వేణుగోపాల్ రెడ్డి. హాయ్, నా పేరు యూసుఫ్ ఖాన్. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ నారాయణ M120 క్యాంపస్లో చదువుతున్నాను. ఈరోజు ఫ్రెషర్స్ పార్టీ జరుగుతుంది. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ కూడా ఇస్తున్నారు. ఫుడ్ మొత్తం అంతా బాగుంది అండ్ చాలా క్లీన్గా ఆర్గనైజ్ చేశారు. డిస్టర్బెన్స్ అట్లా ఏం లేదు. స్టడీస్ కూడా కాలేజ్లో బాగున్నాయి. స్టడీస్ గురించి చెప్తున్నారు. ఇప్పటిదాకా వచ్చిన ర్యాంక్స్ ఇంకా ముందర లాస్ట్ ఇయర్ వల్ల ర్యాంక్స్ అన్నీ చెప్తున్నారు. చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది, హెల్ప్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా తర్లుపాడు ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో నిరసనకు దిగారు. దళిత మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ఎంపీడీఓను వెంటనే సస్పెండ్ చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు జయరాజ్ డిమాండ్ చేశారు. పొట్టకూటి కోసం పనికి వస్తున్న మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ ఉన్నత అధికారులతో తీసుకెళ్తామనడంతో నిరసన విరమించారు. ఇప్పటికే ఎంపీడీఓపై పోలీసులు బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. శిక్షించాలి, మహిళపై లైంగిక దాడి చేసిన ఎంపీడీఓను వెంటనే 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 శిక్షించాలి, మహిళపై లైంగిక దాడి చేసిన మహిళపై లైంగిక దాడి చేసిన ఎంపీడీఓను వెంటనే శిక్షించాలి, మహిళపై లైంగిక దాడి చేసిన ఎంపీడీఓను వెంటనే. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సిలాయి జాకీ తమ అధికారుల బృందంతో కలిసి తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని శ్రీ సిటీని సందర్శించారు. శ్రీ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ శివశంకర్ వారికి సాదర స్వాగతం పలికి శ్రీ సిటీ ప్రగతి ప్రత్యేకతలపై సమగ్ర ప్రదర్శన ఇచ్చారు. వ్యూహాత్మక ప్రస్థానం,
ఇక వివిధ రంగాల పరిశ్రమలు, సామాజిక మౌలిక సదుపాయాలు, శ్రీ సిటీలో పరిశ్రమల ఏర్పాటు వలన వనగూరే నిర్దిష్ట ప్రయోజనాలను వివరించారు. ఇక కాన్సుల్ జనరల్తో చర్చల సందర్భంగా పారిశ్రామిక అభివృద్ధి గురించి శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వివరించారు. 31 దేశాలకు చెందిన 240కి పైగా పరిశ్రమలు ఇక్కడ స్థాపించాయని అన్నారు. విభిన్న రంగాలలో పెట్టుబడి అవకాశాల కోసం అన్వేషిస్తున్న కంపెనీలకు శ్రీ సిటీ అత్యంత విలువైన పెట్టుబడి గమ్యస్థానంగా మారిందన్న ఆయన శ్రీ సిటీలోని వెంచర్ ఆటోమోటివ్ ఇండియా పరిశ్రమ ఉనికి ఇందుకు రుజువుగా పేర్కొన్నారు. ప్రపంచ శ్రేణి మెట్రో రైళ్లను తయారు చేసే శ్రీ సిటీలోని ఆల్ స్టామ్ కంపెనీ మొట్టమొదట పూర్తి స్థాయి ఆటోమోటెడ్ మెట్రో రైళ్లను సిడ్నీ మెట్రోకు సరఫరా చేయడం భారతదేశం, ఆస్ట్రేలియా పారిశ్రామిక సహకారంలో ఒక ముఖ్యమైన మైలురాయిలుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాకు చెందిన మరిన్ని పెట్టుబడులు శ్రీ సిటీకి రావడానికి మార్గం సుగమనం చేస్తోందని డాక్టర్ సన్నారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ సిటీ వ్యాపారానుకూల వాతావరణం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కాన్సుల్ జనరల్ అలాగే భారతదేశంలో తాను పర్యటించిన అత్యుత్తమ వ్యాపార కేంద్రాల్లో శ్రీ సిటీ ఒకటిగా ప్రశంసించారు. ప్రపంచ తయారీ అవసరాలకు ధీటుగా ఉత్తమ ప్రణాళిక ఆవిష్కరణ, వ్యాపార అవకాశాలు కలిగిన పారిశ్రామిక కేంద్రంగా శ్రీ సిటీని ట్రేడ్ మరియు ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ నాదన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల తరపున ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడం, అణిచివేయాలని ప్రయత్నించడం అతి దారుణమని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ప్రొద్దుటూరు పట్టణంలోని టీవీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు, కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితను తమ జిల్లా నేతలు ప్రశ్నించారని, దాంతో తనపై వేంపల్లె టీడీపీ నేత సతీష్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. తమను నోరు నొక్కేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. నా పేరు ఇలా మీడియాలో రావడం గర్వంగా ఉంది. నా మీద కేసులు పెడితే మేము రెట్టింపు ఉత్సాహంతో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడు ఎమ్మెల్యే ఎన్నికల కన్నా స్థానిక సంస్థల ఎన్నికలను ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందేలా పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని రాచమల్లు పిలుపునిచ్చారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలపై ప్రశ్నలు గుప్పించారన్న కారణంగా తనపైన, వేంపల్లె టీడీపీ నేత సతీష్ రెడ్డి పైన కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు యొక్క అబద్ధాలను, మోసాలను గట్టిగా విమర్శిస్తూ ప్రజాపక్షాన న్యాయబద్ధమైన పోరాటం చేస్తూ ఉండే వాళ్ళల్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది ఇద్దరిని. ఆ ఇద్దరు ఎవరంటే ఒకడు మీ అన్న రాచమల్లు, మరొకడు వేంపల్లె సతీష్ రెడ్డి. ఇది గర్వపడతా ఉన్నా, నేను ముఖ్యమంత్రి గారికే చెప్తా ఉన్నా, గర్వపడతా ఉన్నా. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా నేను పోరాటం చేసిన మాట నిజమే కాబట్టి, అది మీ గుండెల్లో భయాన్ని, గుణపాన్ని దించుతోంది కాబట్టి, నా మాటలు జనంలోకి రీచ్ అవుతోంది కాబట్టి మీకు భయం కలిగింది, బాధ కలిగింది, నా మీద ఆక్రోశం కలిగింది. ఇది నన్ను మీరు గుర్తించినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నేను ఏం చేయాలా వాళ్ళ చర్చలో రాచమల్లు గాడని వాళ్ళ చర్చలో ప్రసాద్ రెడ్డి అని కూడా గౌరవంగా మాట్లాడలే. రాచమల్లు గారిని, వాళ్ళ సతీష్ గారిని ఎట తిరిగి జైలుకు పంపాల. మన వెనక ఒక వారం రోజులుగా అక్రమ కేసులు బనాయించి జైళ్ళకు పంపడానికి కావలసినటువంటి కుట్రకు తెరదీసినారు మిత్రులారా. నా పైన, సతీష్ పైన వెతికితే రాచమల్లి అవినీతి చేయలే, ఎక్కడ భూములు ఆక్రమించలే, ఎక్కడ నేరాలు చేయలే, ఘోరాలు చేయలే. డబ్బు సంపాదించే దాంట్లో వాళ్ళు గతంలో మాట్లాడేది ఏంటి నిజాలు లేవు. నేను మటకా అన్నారు, గుట్కా అన్నారు, క్రికెట్ అన్నారు, గ్యామ్లింగ్ అన్నారు, ఏమీ లేవు. ఉత్తాయి భూములు ఆక్రమణ అన్నారు, చెంటు భూమి కూడా తీసుకోలే. నేను సత్య కూడా ఇట్లా 3 అంత స్థలం కూడా ఏడా నేను ఆక్రమణ చేయలే. మనిషి మరణిస్తే 6 అడుగులే, ఇట్లా 3 అడుగులు, జంప 6 అడుగులు, అంత స్థలం కూడా నేను ఆక్రమణ ఎక్కడా చేయలే. ఇది సత్యం, అందరికీ తెలుసు. ఇక ఏ విధంగా నన్ను ఇరుకున పెట్టే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా అక్రమ కేసులైనా బనాయించి, లేదంటే ఏదైనా మీటింగులలో నోరు జారి ఎప్పుడైనా దుబారాగా మాట్లాడితే దాని సాగు చూసి నోటీసులు ఇచ్చి
ఏదో ఒక రకంగా జైలు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో రోజువారీ వేతనానికి తాత్కాలికంగా విధులు నిర్వర్తిస్తున్న దళిత మహిళపై ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ అత్యాచార యత్నానికి పాల్పడినట్లు బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మరవాడ గ్రామంలో యువతి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు ప్రొద్దుటూరుకు చెందిన గోపాల్ కుమార్తె ప్రశాంతి మార్వాడ గ్రామానికి చెందిన వాసును కలిసేందుకు గ్రామానికి వచ్చినట్లు తెలిసిందని చెప్పారు. హఠాత్తుగా ప్రశాంతి వెంట తెచ్చుకున్న పెట్రోల్ తనపై పోసుకుని నిప్పంటించుకుందని చెప్పారు. గ్రామస్తులు మంటలను ఆర్పి హుటాహుటిన కుప్పం పిఎస్ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కుప్పం డీఎస్పీ పార్థసారథి కేసు దర్యాప్తు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు నందు 3 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రైనేజీ, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ చేసి వ్యవసాయ మార్కెట్లో యార్డు నందు దళవాయులకు, హమాలీలకు, చాట కూలీలకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీసీ రోడ్డు, డ్రైనేజీ, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్ల రైతులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. త్వరగా నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని వారన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు రెవెన్యూ డివిజన్ పరిధిలో 8 మండలాలకు సంబంధించి నకిలీ పట్టాలు కేసు మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో బద్వేలు అర్బన్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ ఆధ్వర్యంలో అర్బన్ పోలీసులు కేసును ఛేదించారు. శుక్రవారం బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఈ నకిలీ పట్టాల కేసుకు సంబంధించిన 9 మంది ముద్దాయిలు ఒక మహిళతో కలిపి 10 మందిని అరెస్టు చేసినట్లుగా డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం ముద్దాయిలను కోర్టులో హాజరుపరచాలని చెప్పారు. ఇక ఈ కేసు దర్యాప్తులో మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉందని వారు తెలియజేశారు. అందరికీ నమస్కారము. మనకు బద్వేలు నియోజకవర్గంలో కానీ బద్వేలు టౌన్లో కానీ మనకు చాలా వరకు కూడా మనకు అందుతున్నటువంటి వార్తల ప్రకారము ఈ డీకేటీ ల్యాండ్స్ను ఏవైతే కనుక పాతగా ఇచ్చుంటారో వాటికి సంబంధించిన వాటిని నకిలీగా తయారు చేసి దాన్ని ఒరిజినల్గా చలామణి చేస్తూ చాలా వరకు మనకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కానీ లేకపోతే కనుక కొంతమంది వ్యక్తులకు ఆర్థికంగాను జరిగే రకంగా కొంత ఒక ముఠా వర్క్ చేస్తుంది అన్నటువంటి విషయము మన నోటీస్కి వచ్చింది. అందులో భాగంగానే ఈ రమణమ్మ అనే ఒక ఆమెకు తన స్థలాన్ని వేరే వాళ్ళు నకిలీ చేసి అమ్మినారు అన్నటువంటిది విషయము తహసీల్దారు రూరల్ టౌన్ వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు వెరిఫై చేసి దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో ఇది వాళ్ళకి ఇచ్చినటువంటిది నకిలీ ఇండ్ల స్థలము అన్నటువంటిది తెలిపినారు. దాని మీద వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి అందులో ముద్దాయిలైనటువంటిది దాసరి రత్నమ్మ, పొట్టి ప్రసాద్, పొట్టి జైపాల్ అన్నటువంటి వాళ్ళను అరెస్ట్ నిన్న మధ్యాహ్నం 2 గంటలప్పుడు మన బద్వేలు టౌన్ సిఐ గారు తర్వాత వాళ్ళ స్టాఫ్ ఎస్ఐలు అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళను విచారిస్తే కనుక ఈ నకిలీ పట్టా ఎక్కడి నుంచి వచ్చింది ఏమని విచారిస్తే కనుక దీనికి సంబంధించి రామాంజుల ఓబులేసు అలియాస్ కుమార్ అని చెప్పేసి ఇతను వచ్చేసి విఆర్ఓ. ఈయన పట్టా పాస్బుక్లు కానీ తయారు చేయడము, దాని సంతకాలు చేయడము, దానికి సంబంధించిన సీల్స్ వేసేయడము ఇవన్నీ చేస్తారు. దీనికి సంబంధించినటువంటిది ఇతనికి సహకరించే వాళ్ళు పిల్లి భాస్కరు, తర్వాత మన్యం బాబురావు, బత్తిన శంకర్రావు, బత్తిన రవిశంకరు, కాడి చిన్న సుబ్బయ్య వీళ్ళందరూ కూడా ఇతనికి సహకరించి అంటే రెవెన్యూలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొంచెం రికార్డ్స్ని కూడా కొద్దిగా మార్పిడి చేయడము ఇవన్నీ చేసి వీళ్ళు ముఠాగా ఏర్పడి వీళ్ళని చేసి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళను అరెస్ట్ చేసి విచారించినప్పుడు ఇవి ఎక్కడ తయారు చేస్తున్నారని చెప్పేసి అంటే ఈ షేక్ బాబ్జాన్ అని చెప్పేసి కడప బాబు ప్రింటర్స్ ఇతను తయారు చేసి వీళ్ళకి ఇస్తున్నాడు. గత 2.5 సంవత్సరాల నుంచి ఏవి సీల్స్ కానీ లేకపోతే కనుక ప్రింటింగ్ కావాల్సినటువంటి పట్టాదారు పాస్బుక్లు కానీ తర్వాత నివేశ పత్రాలు కానీ లేకుంటే హౌస్ పట్టాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్లోనే ప్రింట్ చేసేవారు. మళ్ళీ తర్వాత అతనికి స్టాంపుది కూడా ఉంది, స్టాంపులు కూడా ప్రిపేర్ చేశారు. జనరల్గా స్టాంపులు తయారు చేయాలంటే ఎవరిదైనా కానీ సరే కన్సర్న్డ్ ఆఫీసర్స్ యొక్క సిగ్నేచర్ పెట్టి ఆథరైజేషన్ లెటర్ ఇవ్వాలి తయారు చేయాలంటే. మనము అతన్ని అరెస్ట్ చేసి అది ఇక్కడ సీజ్ చేసినప్పుడు అతని దగ్గర ఎలాంటి రకమైనటువంటి
ఆథరైజేషన్ లెటర్ లేకపోవడం కాకుండా అతని దగ్గర ఇంకా కొన్ని ప్రిపేర్ చేసినటువంటి సీల్స్ కూడా కొన్ని అతని దగ్గర దొరకడం అయింది. దానికి ఉపయోగించినటువంటి ప్రింటర్ను, తర్వాత రబ్బర్ స్టాంపులు తయారు చేసిన మిషన్ను కూడా మనం ఇందులో సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళకు సంబంధించి ఇంకా కొంతమంది విఆర్ఏలు కూడా వీళ్ళకి సహకారం చేస్తున్నట్టుగా మనకు వీళ్ళ ఇంట్రాగేషన్ చేసినప్పుడు వచ్చింది. వాళ్ళను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. సో అందరూ కూడా కలిసికట్టుగా ఒక ముఠాగా ఏర్పడి ఆర్గనైజ్డ్గా ఏవైతే కనుక నకిలీ పట్టా పాస్బుక్లు కానీ, నివేశ పత్రాలు కానీ, తర్వాత భూమి పట్టా పాస్బుక్లు కానీ ఇవన్నీ తయారు చేసి మొత్తం మనకు దాదాపు 8 మండలాలకు సంబంధించినటువంటి సీల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. సో మాకు ఇక్కడి వరకు చేసి వాళ్ళు వీటిని చలామణి చేస్తున్నారు. మేము ఇక్కడ మీ సందర్భంగా అందరికీ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఏమంటే కనుక ఎవరికైనా కానీ సరే ఈ రకంగా మోసపోయి కానీ, లేకుంటే పట్టాదారులు డబుల్ వచ్చినాయి, ఒకే నెంబర్ పైన కానీ ఒకటే రకంగా వచ్చినాయంటే కనుక ఖచ్చితంగా దాంట్లో కొన్ని నకిలీ ఉంటాయి. కాబట్టి ఎవరైనా మీ దృష్టికి కానీ మేము మోసపోయినామని చెప్పి వచ్చినారంటే కనుక ఖచ్చితంగా మరి ఎవరెవరు వచ్చినారు ఏమని చెప్పేసి ఈ కేసులో చేసిన విధంగానే చేసి వాళ్ళకు న్యాయం జరిగే రకంగా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వరకు మనము 10 మందిని ఈ కేసులను మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము. ఇంకా మిగిలినటువంటిది ఏమైనా సమాచారం వచ్చేదాని ప్రకారంగా ఇంకా కొంతమంది కూడా అరెస్ట్ చేసేదానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రజలకు తెలియజేస్తున్నాం ఏమంటే ఈ రకంగా మన బద్వేల్ టౌన్లో ముఠాగా ఏర్పడి ఫేక్ పట్టాదారు బుక్లు, ఫేక్ సీల్స్తో తయారు చేసేసి ఏర్పడి ప్రజలను మోసం చేసి వాళ్ళని ఆర్థికంగాను అట్లాగనే ఇట్లా గవర్నమెంట్ను వాళ్ళు మోసం చేసి నష్టం జరుగుతున్నటువంటి వీళ్ళ మీద మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవికి మరో ప్రధాన రహదారి అవశ్యమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం మోపిదేవిలో ఉపాధి హామీ నిధులు 43.60 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఎదుట ట్రాఫిక్ను తగ్గించేందుకు మరో రోడ్డు నిర్మించాల్సి ఉందన్నారు. భక్తుల కోసం టాయిలెట్స్, కాంప్లెక్స్, వసతి గదులు నిర్మిస్తామన్నారు. గ్రామ పంచాయతీ మోపిదేవి ఖ్యాతి పెరిగేలా పనిచేయాలని బుద్ధప్రసాద్ సూచించారు. అనంతరం జడ్పీటీసీ మండల పరిషత్ నిధులు 15 లక్షలతో బొబ్బర్లంకలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో జిల్లా కలెక్టర్ గాంధారి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. స్టోర్ రూమ్ను, మెనూ షాట్ను పరిశీలించి ప్రతిరోజు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని వేడివేడిగా వడ్డించాలని విద్యాలయ ప్రత్యేక అధికారి శిల్పను ఆదేశించారు. వర్షాకాలం కాబట్టి విద్యాలయ ఆవరణలో చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు ఉంటే పాములు, తేళ్లు వచ్చే విద్యార్థులకు హాని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేయాలని అన్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న నాణ్యమైన ఉచిత విద్య, భోజన వసతి, ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా? ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం. కర్నూలు నారాయణ ఐఐటి కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ డే. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో రోడ్డు ప్రమాదం, బోల్తా పడ్డ డీసీఎం వ్యాన్. ప్రకాశం జిల్లా తర్లపాడు ఎంపీడీఓను వెంటనే సస్పెండ్ చేయండి, ఎంఆర్పీఎస్ నేతల డిమాండ్.